త్రివర్గ నిలయ ధర్మార్థ కామములకు నిలయమైనది. త్రివర్గ అంటే భూత వర్తమాన భవిష్యత్తులు లేదా ధర్మ అర్థ కామము. పురుషార్థాలలో ధర్మ అర్థ కామాలతో పాటు మోక్షం కూడా ఉన్నది. ఆమె మోక్ష ప్రదాత కాబట్టి ఈ నామం ఆమె ఇతర పురుషార్థాలలో కూడా ప్రబలంగా ఉందని చెబుతుంది. ఆమె భూత వర్తమాన భవిష్యత్ అనే 3 కాలాలలో కూడా ప్రబలంగా ఉందని కూడా చెప్పవచ్చు. ధర్మార్థ కామాల సమన్వయం తిన్నగా సాగబడితే 4వదైన మోక్షం దానంతట అదే వస్తుంది. ఈ ధర్మార్థ కామ మోక్షాలను గురించి పురుషార్థప్రద అన్న 291వ నామంలోను, మొదటి 3 పురుషార్థ వర్గాలను గురించి త్రివర్గదాత్రి అన్న 760 నామమునందు కూడా వివరింపబడింది. త్రివర్గం అంటే పురుషార్థత్రయం కాకుండా కాలపరంగా భూత భవిష్యత్ వర్తమానాలు, గుణపరంగా సత్వరజస్తమో గుణాలు, లోకపరంగా భూర్భువ స్వర్లోకాలు, ప్రణవపరంగా ఆ ఉ మా అక్షర వర్గాలుగా కూడా చెప్పుకోవచ్చును. ఈ 3 వర్గములుగా ఉన్న వాటి యందు తన స్థానము గలది అగుట వలన అమ్మవారు త్రివర్గ నిలయ